హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలండి. అందరం అనుకునేటటువంటి మాటే కదా. అయితే ఈరోజు అందరూ బాగా హోలీ జరుపుకున్నారా? హోలీ అనగానే హో అంటే జరిగిపోయిన వాటిని, హిల్లీ అంటే బిందు, ఫుల్ స్టాప్ పెట్టేయాలండి. హోలీ జరిగిపోయినవేవో జరిగిపోయినవి, ఇంకా జరగబోయే భవిష్యత్తు గురించి వర్తమానంలో మనం మంచిగా ఆలోచించాలి అని హోలీ అర్థము. అందుకే అన్ని రంగులు కలిపి ఒకరిపైన ఒకరు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో మన జీవితాన్ని గడుపుతూ ఉంటాము. అయితే మనమందరము కూడా సుఖంగా ఉండాలి అంటే కొన్ని శక్తులు అవసరము అని చెప్పాం కదా. ఎదుటి వాళ్ళకు దుఃఖాన్ని ఇవ్వకుండా, మనం దుఃఖాన్ని తీసుకోకుండా, ఎదుటి వాళ్ళని బాధించకుండా, మనము బాధపడకుండా ఉండాలంటే మనలో కొన్ని శక్తులు ఉండాలి. ఉన్నాయి, వాటిల్ని అణిచేసాము. అనేక విధాలుగా మన సమస్యల్లో కూరుకుపోయి మనలో ఉన్న శక్తుల్ని మనమే పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఇంకొకరి మీద ఆధారపడిపోతూ ఉంటాము. ఆధారపడే బదులుగా అధికారిగా కండి అని భగవంతుని యొక్క సందేశం అండి. అయితే మనం ఏం చేస్తున్నాము అనేది మనకు మనం చూసుకోవాలి. ఈ వ్లాగ్స్ కొద్ది మంది ఒక్కరిద్దరు చూసినా సరే పూర్తిగా వినండి. విని మీ జీవితంలోకి ఇప్పుడు అవసరం లేకపోయినా భవిష్యత్తులో అయినా అవసరం అవుతాయండి ఈ శక్తుల యొక్క విశేషాలు. ప్రతి ఒక్కరూ వినండి, దయచేసి వినండి. నచ్చితేనే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనము సమీకరణ శక్తిని గురించి తెలుసుకుందాము. ప్రతిరోజు ఒక్కొక్క శక్తిని గురించి తెలుసుకుంటున్నాం కదా. కాబట్టి ఈరోజు సమీకరణ శక్తి, దానికి ఉదాహరణగా సమీకరణ అంటే అన్నీ సమకూర్చుకోవడము, దాని తర్వాత సైలెంట్గా అయిపోవడము అంటే మనకు అవసరం లేని విషయాల నుండి దూరంగా ఉండడం అండి. దానినే సమీకరణ శక్తి అంట. సమీకరించుకోలేదా మీకు కావలసినవన్నీ అని చెప్తూ ఉంటారు. అంటే మామూలుగా ఆ భాష వాడుతూ ఉంటారు. సమీకరణ అంటే అన్నీ అడ్జస్ట్ చేసుకోవడం, సర్దుకోవడము, అవసరమైన శక్తుల్ని ఉపయోగించుకోవడము, అంటే కార్యంలోకి తీసుకొని రావడము. దీనికోసం మనకు ఉదాహరణగా తాబేలుని చూపిస్తారండి. తాబేలు అంటే తెలుసు కదా, నీళ్ళల్లో ఉంటుంది, పైన డొప్పలో ఉంటుంది. ఆ డొప్పలో తన కాళ్ళు చేతుల్ని ముఖాన్ని కూడా దాచుకొని కళ్ళు మాత్రమే బయట పెట్టి చూస్తూ ఉంటుందండి. దాని ఉదాహరణని మన జీవితంలోకి తీసుకొని రావాలి. కొన్ని జంతువులు, పక్షులు కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయండి. ప్రకృతి చాలా అందంగా ఉంది. ఈ ప్రకృతిని ఇంత అందంగా ఉంది, ఇంతగా అందంగా తయారు చేసిన భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటారో అని కూడా మనం ఆలోచించాలి. భగవంతుని అందాన్ని చూసి మన మనసు యొక్క అందాన్ని చూసుకోవాలండి. భగవంతుడు మన తండ్రి కదా, అందుకే తండ్రి అని సంబోధిస్తూ ఉంటాము. ఆయన మనసు ఎంత అందంగా ఉందో ఆయన అంతే అందంగా ఉంటారు. మరి మన మనసు ఎంత అందంగా ఉందండి, ఎంత అందంగా ఉందో అని మనకు మనమే ప్రశ్నించుకొని చూసుకోవాలి. ఇదంతా వింటున్నారు కదా, వినే వాళ్ళకి నా నమస్కారాలండి. ఎందుకు అంటే మంచి ఎక్కడున్నా సరే దాన్ని స్వీకరించే మనసు కూడా ఉండాలి కదా. కాబట్టి మంచి మాటలు వినడం వల్ల మనసు ఆహ్లాదంగా ఉంటుంది, తేలికతనాన్ని అనుభవం చేస్తుంది, సంతోషాన్ని అనుభవం చేస్తుంది, శాంతిని అనుభవం చేస్తుంది, సుఖాన్ని అనుభవం చేస్తుంది. ఇన్ని విశేషతలు ఈ మంచి మాటల్లో ఉన్నాయండి. ఇవి మామూలు మనుషుల యొక్క మాటలు కాదు, స్వయం భగవంతుని యొక్క అమృత వాక్యాలు. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా తాబేలు ఏం చేస్తుందంటే తన కర్మేంద్రియాలని అవసరమైనప్పుడు బయటకు తీసుకొస్తుంది. అంటే ఒడ్డుకు వచ్చింది అనుకోండి, నీళ్ళలో నుంచి తన పనులన్నీ ముగించుకొని, తనకు కావలసిన పనులన్నీ నిర్వర్తించుకొని దాని తర్వాత నీళ్ళలోకి వెళ్ళిపోతూ తన కర్మేంద్రియాలన్నింటినీ ఇముడ్చుకునేస్తుందంటే, అంటే లోపలికి ముడుచుకునేస్తుంది, ఆ డొప్పలోకి తీసేసుకుంటుంది. అలాగే దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం అందరితో కలిసిమెలిసి పనులు చేస్తూ ఉండాలి, అందరితో కలిసి జీవించాలి, అందరితో ప్రేమగా నడుచుకోవాలి. అది లిమిటేషన్. మన హద్దుల్లో మనం ఉండాలి, మన మర్యాద రేఖ లోపల మనం ఉండాలి. దానికి దాటి బయట వచ్చామంటే ఎవరు ఒప్పుకోరండి.
ఒప్పుకోరంటే ఒప్పుకోరు అంతే, దానికి ఫుల్ స్టాప్. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళలో ఉండే శక్తుల్ని మర్చిపోయారు. మనం తెలుసుకున్న మన ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొని రావాలండి. మనకు అవసరమైందేదో మనం చెప్పాలి. వాళ్ళు వినినా వినకపోయినా దాని తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ సంస్కారానికి మనం వదిలేసి మనం ఏ మార్గంలో వెళ్తున్నామో దాన్ని చెక్ చేసుకోవాలి. స్వపరివర్తనే విశ్వ పరివర్తన అని చెప్తూ ఉంటారు కదా. స్వయమే మారలేదంటే ఇంక ఇతరులు ఎలా మారుతారండి? కాబట్టి స్వయంలో మనల్ని మనం పరిశీలించుకొని మనల్ని మనం మార్పు తీసుకొచ్చుకోవాలి. ఇది తప్పదండి. ఏదో ఒక సమయంలో మన జీవితం ఆఖరి దశ లోపల మనల్ని మనం పరివర్తన చేసుకోవాలి. లేదు అంటే ఇంతకుముందు మనం షార్ట్స్లో చెప్పుకున్నాం కదా, షార్ట్స్లో కొన్ని మధుర వాక్యాలు, భగవంతుని యొక్క మధుర వాక్యాలు వినిపించాం కదా, విన్నాం కదా. ఏంటి అంటే ఒక చట్టం, కర్మలకు ఒక చట్టం ఉంటుందండి, ఒక నియమం ఉంటుంది. వాటిని ఉల్లంఘన చేశామంటే మన మాటలు, కర్మలు, నడవడిక, వీటిని మర్యాద రేఖల లోపల ఉండే చట్టం ఒకటి తయారైంది సంఘంలో, ఇంట్లో, ఏదైనా సరే, ఎక్కడైనా సరే. ఆ ఉల్లంఘన జరిగింది అంటే ఎవరు ఒప్పుకోరు, అలాగే భగవంతుడు కూడా ఒప్పుకోరండి. భగవంతుడి జతలో రైట్ హ్యాండ్గా ధర్మరాజు కూడా ఉన్నారు. 1కి 100 రెట్లు శిక్ష. తెలిసి చేస్తే 1కి 100 రెట్లు, తెలియకుండా చేస్తే 1కి 10 రెట్లు శిక్ష అనేది మనకు తప్పకుండా లభిస్తుంది అనేది మనం తెలుసుకున్నాము. మనం చేసిన కర్మలే మనకు రిటర్న్ వచ్చి చేరుతూ ఉంటాయండి. ఇది తప్పదు. దీన్ని మంచి రీతిలో అందరూ అర్థం చేసుకోవాలి. తాబేల్ని కూడా దాని విశేషతల్ని మనం జీవితంలోకి తీసుకొని రావాలి. మనకు అవసరమైన విషయాల్లోనే జోక్యం చేసుకోవాలి. అవసరం లేని విషయాల్లో మనం సైలెంట్గా తక్కువ మాట్లాడితే మంచిదండి. ఎవరితోనైనా ఎక్కువగా వాద వివాదాల్లోకి వచ్చామనుకోండి, వాళ్ళు దుఃఖపడతారు, మనము దుఃఖపడతాం. అనేక సార్లు అనుభవం అయింది కదా. అది మంచిదానికైతే మాట్లాడాలి. లేదు వాళ్ళు వినలేదు అంటే గొడవలు అనవసరం అండి. గొడవలు చేసుకొని ఏం చేయగలుగుతాము? ఎలా మన పరిస్థితులను మార్చగలుగుతాము? మనమే సైలెంట్ అయిపోతే వాళ్ళ హ్యాపీనెస్ అవతల పెడితే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. ఆ పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడతాము. మనసు తేలిక అవుతుంది. ఈ వైబ్రేషన్స్ ఎవరితోనైనా, ఎవరికైనా, ప్రకృతికైనా తప్పకుండా ఈ సైలెన్స్ యొక్క వైబ్రేషన్స్ వచ్చి వెళ్ళి చేరుతూ ఉంటాయండి. కాబట్టి ప్రకృతిలో ఎన్నో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనుషులు ఎదుటి వ్యక్తుల్లో విశేషతల్ని చూడాలి, ప్రకృతి నుంచి తెలుసుకోవాలి. జంతువులు, పక్షులు కూడా చూడండి ఎంతగా మనకు ఉదాహరణగా ఉన్నాయి. వాటి విశేషతలను తీసుకోవాలి. అరాచకాలు, అశాంతి, దుఃఖము, కఠినమైన మాటలు మాట్లాడడము, ఎదుటి వాళ్ళని బాధించడం లాంటి సంస్కారాలను మాటలను వదిలిపెట్టేయాలి. ఆ కర్మలను కూడా మనం విడిచిపెట్టాలండి. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.